విధమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా దూరం చేసి అత్యంత మోసం చేసినటువంటి వ్యవస్థ ఏదన్నా, మోసగించబడినటువంటి వ్యవస్థ ఏదన్నా ఉందా అంటే ఎంప్లాయీస్ వ్యవస్థ అని చెప్పొచ్చు. అందులో ప్రధానంగా టీచర్స్కి సంబంధించి కూడా కొన్ని విషయాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఎవ్రీ 5 yearsకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీని వేయడం, ఆ పిఆర్సీ ద్వారా శాలరీస్ అన్ని కూడా రివైజ్ చేయడం కూడా జరుగుతుంది. అలానే ఎవ్రీ 6 monthsకి ఒకసారి డిఏ, అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి డిఏ ప్రకటించడం కూడా 6 monthsకి ఒకసారి జరుగుతుంది. ఇవి రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్. అయితే 12th పిఆర్సీకి సంబంధించి 2023 జూలై అక్కడ మనము పిఆర్సీని అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2023లో ఉన్నప్పుడు దానికి సంబంధించి ఒక కమిటీ కూడా వేయాల్సిన పరిస్థితి ఉంటే 2023 జూలై 12వ తేదీన జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కమిటీని వేసి పిఆర్సీని ఎంత ఫిక్స్ చేయాలా అనే విషయాల మీద ఆ కమిటీని వేయడం కూడా జరిగింది. అయితే ఈ లోపల ఎలక్షన్స్ రావడం, ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత కొత్త గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కమిషన్ని బలవంతంగా రిజైన్ కూడా చేయించినారు. ఈ రోజుకి 2 సంవత్సరాల 2 నెలల కాలం జరిగితే ఈ రోజుకి కూడా పిఆర్సీని అనౌన్స్ చేయాలని కానీ, పిఆర్సీకి అనౌన్స్ చేయాలంటే ముందు ఒక కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయం ప్రకారం చేయాల్సి వస్తుంది. ఈ రోజు దాకా కమిటీ కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపించలే. అలానే ఇప్పుడు దాకా ఇన్ని పిఆర్సీలు అనౌన్స్ చేసేటప్పటికి కూడా కనీసం డేట్ అయిపోయిన తర్వాత కొత్త పిఆర్సీని అనౌన్స్ చేయాలనే క్రమంలో ఈ లోపల ఇంట్రీమ్ రిలీఫ్ ఐఆర్ని అనౌన్స్ చేసే పరిస్థితి కూడా ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఉంటుంది. అది కనీసం ఒక 1 year లోపల ఐఆర్ని అనౌన్స్ ఖచ్చితంగా చేసే పరిస్థితి ఉండింది గతంలో కూడా. అయితే ఇప్పటికీ 2 సంవత్సరాల 2 నెలలైతే పిఆర్సీ లేదు, పిఆర్సీ మీద కమిటీ వేయడం కానీ లేదు. అలానే కనీసం ఐఆర్ కూడా ప్రకటించకుండా ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా 2 సంవత్సరాల 2 నెలల కాలం ఇప్పటికి అయిపోతే పిఆర్సీకి టర్మ్ అయిపోతే ఇప్పటిదాకా కనీసం ఐఆర్ని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాష్ట్రంలో మనం ఎప్పుడు కూడా చూడం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.